ఓంకార్ నాయుడు గారికి చేపల చెరువులు, శాంతి గారికి జీడి తోటలు ఉన్నాయా? అట్లేం ఆ! లేదండి. లైక్ ఒక మెటాఫర్స్ లాగా పెట్టుకున్నాం. ఎలా? అది ఎలా అంటే ఇప్పుడు చెప్పేస్తాను గానీ చెప్పకూడదా? కొంచెం ఓహ్! ఓకే. జనవరి ఓకే. 23 చెప్తానండి. మెటా మేస్త్రి. దిస్ ఈజ్ ఇంట్రెస్టింగ్. యెస్ ప్లీజ్ మాట్లాడండి. అందరికీ నమస్కారం. క్యూ క్యూ. ఓకే. అందరికీ శుభ సాయంత్రం అండి. కొంచెం కొత్తగా ట్రై చేద్దామని. ఓకే. కొంచెం టెన్షన్‌గా ఉంది. అటు ఇటుగా మాట్లాడినా కొంచెం క్షమించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేమ్స్ మర్చిపోతా. అరే బాబు మన టీమ్‌లో కొంచెం ముందుగానే చెప్తున్నాను రా రేయ్! మీకే. సారీ. నిజంగా ఇది ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ అండి. ఈ స్టేజ్ మీద ఇదే మొదటిసారి. నేను ఎక్కడం हाय। वो लड़का कौन था? वो राखी ब्रदर है मम्मी, ऐसा कुछ नहीं है। वो मेरी चप्पल टूट गई थी ना, तो इसलिए। आपको याद है सानिया? सानिया की मम्मी की बहन। ఓకే. సో టీజర్ నచ్చింది కదా! అంటే నాకు టీజర్ చూస్తున్నప్పుడు లాస్ట్‌లో ఆ మీమ్ మెటీరియల్‌కి అందరూ ఏసారు తప్ప మిగతా ఆటిలో ఎక్కడ నాకు అనిపించలా. సో అంటే నచ్చిందా? నచ్చలేదా? డౌట్ వచ్చింది నాకు. థాంక్స్ రా బ్రో. థాంక్ యూ. అరే ఒక్కడికే నచ్చిందా? ఏం సౌండ్ లేదేంట్రా రేయ్! అరే కొంచెం మీరే నడవండి రా రేయ్ ప్లీజ్ రా రేయ్. కొంచెం ఇస్తా బయటికెళ్ళిన వెంటనే రెడీ చేస్తా. ఉన్నాయి బ్యాగ్ తెచ్చాను రెడీగా ఉంది. ఓకే. థ్యాంక్ యూ అండి. మీడియా వాళ్ళకి, ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన మన యూవీ టీం వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ వచ్చిన ఫ్రెండ్స్‌కి అండ్ ఫ్యామిలీ ఎస్పెషల్లీ నన్ను బ్లెస్ చేయడానికి వచ్చిన మా ఫాదర్‌కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక్కొక్కలుగా వెళ్ళిపోతే ఫస్ట్ నాకు బాగా గుర్తండి వన్ ఫోన్ కాల్. నాకు సృజన్ గారికి నాకు పెద్ద 35 టైంలో చాలా ఇంట్రెక్షన్ చాలా తక్కువ అండి. ఆయన యూఎస్‌లో ఉంటారు. చాలా తక్కువ మాట్లాడుకుంటున్నాం. ఆన్ ఫైన్ డే జనవరి 24 నాకు బాగా గుర్తు 12 గంటల 12 నిమిషాలకి కాల్ చేశారండి. నీకు ఒక ఆఫర్ ఉంది చేస్తావా అని. చెప్పంగానే ఇమ్మీడియట్లీ ఓకే అనేసారండి. ఆయన ఎందుకు నమ్మారు నాకు ఇప్పటికీ డౌట్. ఎప్పుడు అడగల ఆ క్వశ్చను. ఎప్పుడైనా పర్సనల్‌గా అడుగుతా వై మీ అనేది. థ్యాంక్ యూ సార్. అసలు నిజంగా ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లా. అంటే ఈ రోజుల్లో అవకాశం అనేది చాలా టఫ్‌గా ఉంది. మీ అందరికీ తెలుసు. ఒక డెబ్యూగా డైరెక్టర్ అవ్వాలంటే ఎంత కష్టపడాలో చాలామందికి తెలుసు. నేను చాలామందిని చూస్తున్నాను. నా ఫ్రెండ్సే ఉన్నారు. నా టీంలో ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ అవకాశం చాలా త్వరగా వచ్చిందండి. అంటే ఈజీగా వచ్చింది. అంటే నేను ఎక్కువ కష్టపడలా. మేబీ అంటుంటారు కదా పెద్దలు. మనం కష్టపడితే అది ఎవరో ఒకరు చూస్తారు అని. నా టీం చూసారండి. సృజన్ గారు చూసారు. నందు చూసారు. అండ్ మా ఎగ్జిక్యూటివ్ యాక్చువల్లీ సౌమిత్ర కూడా చూసాడు. యాక్చువల్లీ నా గురించి ఫస్ట్ చెప్పింది సౌమిత్రేనండి తనకి. ఓకే. అండ్ సజీవ్‌ని అయితే ఎలా అని తీసుకుంటే ఎలా ఉంటుందని. తర్వాత నందు కూడా హి సెడ్ సూపర్ అసలు గుడ్ ఆప్షన్ అని అన్నారు. ఏమో మేబీ జనవరి 23 చూస్తారు. ఓకే. నీ యాక్సెప్టెడా కాదా నేను అనేది. అండ్ అండ్ మా ప్రొడక్షన్ టీం అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా యాక్చువల్లీ చాలా సమ్మర్‌లో చేసాం ఇది షూట్. రాజమండ్రి అంటే ఎలా ఉంటుందో తెలిసిందే. చాలా కష్టపడ్డారు. ఒక 22 డేస్ చేసాము. చాలా కష్టపడ్డారు. ఎవ్రీబడి భువన్ గారు, మన శ్రీనివాస్ గారు అండ్ సౌమిత్రి మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కమ్ కో ప్రొడ్యూసర్ ఆయన. థ్యాంక్స్ మామ. థ్యాంక్ యూ సో మచ్. ఎస్పెషల్లీ మా డైరెక్షన్ టీం అండి. వాళ్ళేదో చాలా కష్టపెట్టేశాను సమ్మర్‌లో. అరే అబ్బాయి నవీన్ అండ్ ప్రతాప్ వచ్చాడా రాడు? రాలేదా? ఓకే. ప్రతాప్, మా శివ గారు, మా కో డైరెక్టర్, మా పెద్ద దిక్కు అండ్ టీమ్ అనిల్ అండ్ అనుదీప్, తేజ అందరూ. వంశీ ఒరే సారీ రా రే చెప్పాను కదరా చాలా వీక్ అని. సారీ వంశీ. థ్యాంక్ యూ. నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరికి మరి నా స్పెషల్ థ్యాంక్స్ రా మీకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరూ ఓకే. మా వినోద్ గారండి ఎడిషనల్ డైలాగ్. నాకు టైం తక్కువ ఉండే ప్రెప్‌లో. అంటే షూట్‌కి వెళ్ళడానికి డేట్స్ ఇష్యూ లేకుండే. తను చాలా హెల్ప్ చేశారండి. అండ్ యాక్చువల్లీ గోదావరి అయినా సరే గోదావరి సాయం తీసుకున్నాను ఆయన. నాకంటే బాగా రాశాడు అనిపించింది నాకు తను.
ఈజ్ డెబ్యునెంట్ ఫస్ట్ రైటర్ అతను. థ్యాంక్ యూ సో మచ్. దానికి మేజర్లీ అండ్ మా నందు అండ్ మచ్చ థ్యాంక్ యూ. అసలు నీకు థ్యాంక్స్ చెప్పకూడదులే, మన ఇద్దరం ఒకటే. తను ఇండస్ట్రీకి వచ్చిన కాడి నుంచి నాకు బాగా తెలుసండి, మీ ఇద్దరం ఒకేసారి వచ్చాము. అంటే వచ్చిన కాడి నుంచి తనతోనే ఉన్నా, స్టిల్ ఇప్పటికే ఉన్నా, ఎప్పటికీ కూడా తనతోనే ఉంటా. అంటే ఎలాగంటే అంటే ఇండస్ట్రీలో చాలామంది ఫ్రెండ్స్ ఉండొచ్చు నాకు అందరికీ. మా ఫాదర్ తర్వాత అంత రెస్పెక్ట్ ఇచ్చేది అందుకేనండి నేను. ఈజ్ గాయ్. ఎందుకనంటే అంటే నా కష్టం వల్ల రావచ్చు, ఇంకేదైనా కావచ్చు, పరోక్షంగా నేను ఇక్కడ ఉండడానికి ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ దిస్ గాయ్. థ్యాంక్ యూ మచ్చా నిజంగా. అండ్ మా సృజన్ గారు సార్ థ్యాంక్ యూ సార్. అసలు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాను సార్ జీవితాంతం. మై ఫస్ట్ ప్రొడ్యూసర్, నన్ను నమ్మారు ఈ సినిమాని. ఎందుకనంటే చాలా నాకు ఇది ఫస్ట్ అనౌన్స్మెంట్ బయటకు వచ్చినప్పుడు నీ కామెంట్స్ చాలా చదివానండి నేను. అంటే ఆ పదాలని చెప్పను కానీ చాలా చదివిన తర్వాత యాజ్ ఎ డెబ్యూకి నాకు ఇంకే టెన్షన్ ఉంటుంది, అంటే ఏంటి ఇంత కామెంట్స్ ఇలా వస్తున్నాయని. బట్ ఐ ఫేస్ ఇట్ సార్ డెఫినెట్లీ. మీరు వన్స్ సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా ఆ ఫ్రెష్నెస్ని మీకు దొరుకుతుంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది, నాది గ్యారంటీ. అంటే నేను అంటే ఓవర్ కాన్ఫిడెంట్గా ఏం చెప్పట్లేదండి, వెరీ కాన్ఫిడెంట్. నేను చాలా అంటే నేను 100% దీనికి ఎఫర్ట్ పెట్టాను. ఖచ్చితంగా ఓల్ కాన్ఫిడెంట్గా చెప్తున్నా, ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. అది మీరు అసలు కళ్ళు మూసుకొని వచ్చి థియేటర్లోకి వచ్చి కళ్ళు తెరిచి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఓకే. I'm extremely happy to be with the Mandala Films, the team, the మా పులస రామారావు గారు, బ్రహ్మాజీ అన్నయ్య అసలు చాలా 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 థ్యాంక్స్ అన్నయ్య. అసలు ఆ క్యారెక్టరు నీ డైలాగ్స్ చెప్తున్నప్పుడు అండి అసలు అంటే మనం ఒకటి అనుకుంటాం, అంతకు మించి నాకు అవుట్పుట్ వచ్చేదండి అన్న దగ్గర నుంచి. అంటే నాకు తెలిసి ఒక 15 days అంతా వర్క్ చేశానండి నా లాంగ్ షెడ్యూల్ అన్నతో. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. అండ్ అదే అదే ఆ ఫ్లో వెళ్ళిపోతున్నాను, ఇంకా ఆపలేకపోతున్నాను నేను. ఓకే. ఈషా గారు అండి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఈషా గారు. అండ్ అన్నయ్య అంటే ఏం చెప్పాలి అర్థం కావట్లేదు నాకు. ట్రైలర్ నుంచి చెప్తాం ఖచ్చితంగా. ఇంకా అప్పుడు ఇంకా ఎక్కువ మాట్లాడతాను. ఓకే అండి. నిజంగా ఈషా గారు అంటే తరుణాన్ని నన్ను ఫస్ట్ నమ్మారు యాక్చువల్లీ. అంటే వాళ్ళకి ఎలా ఉందో తెలియదు కానీ నాకు చాలా పెద్ద విషయం అదనమాట. అంటే నన్ను నమ్మి అంటే ఆల్రెడీ తరుణ్ భాస్కర్ అన్న చాలా పెద్ద డైరెక్టరు, చాలా ఫేమస్ డైరెక్టరు. సో నన్ను యాజ్ ఎ డెబ్యూగా నన్ను నమ్మడం అనేది నాకు చాలా ప్రైడ్గా అనిపించింది. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా టీం అందరూ, మా ప్రిన్సీ కాస్ట్యూమ్ డిజైనర్ అండ్ ప్రొడక్షన్ డిజైనర్ విష్ణు, థ్యాంక్ యూ. సారీ, మా మ్యూజిక్ డైరెక్టర్ జయక్రిష్ ఇస్ వండర్ఫుల్. నిజంగా బీజిఎం అదరగొట్టాడండి, చాలా బాగా ఇచ్చాడు. అండ్ థ్యాంక్ యూ. అండ్ లిషిస్ భారద్వాజ్, ఆల్ సాంగ్స్ తనే రాశాడు. అండ్ ఎవ్రీవన్. ఏమైనా మర్చిపోయి ఉంటే నెక్స్ట్ ఈవెంట్లో డెఫినెట్లీ చెప్తాను. సారీ, మా డిఓపి గారు దీపక్ కొంచెం ఇలాంటి కొంచెం లీక్ చేస్తే టిప్స్ ఇస్తే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవ్రీబడి, ఆల్ నా టీం అందరికీ, మా టెక్నీషియన్స్, క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ, మీ మీడియా వాళ్ళకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అసలు ఏం ప్రిపేర్ అవ్వలేదు అంటూనే మొత్తం కవర్ చేశారు. సూపర్ అండి, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్